అన్ని వుల్ఫ్స్ అక్కడ ఉన్నాయి. వీళ్ళు వేగంగా పరిగెడుతున్నారే. ఇలా అయితే మన ఫ్రెండ్స్ ని ఎలా కనిపెట్టాలి? మనం ఏదైనా ఉపాయం ఆలోచించాలి. రంగీలా, త్వరగా మీరు ఫిష్ ఫ్రై చేయండి. రుద్ర, మైరా వరుణ్ ఆపదలో ఉన్నారు. ఈ సమయంలో నువ్వు ఫిష్ ఫ్రై తినాలంటున్నావు? రంగీలా, మైరాకి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఒకవేళ ఈ ట్రిక్ పని చేయొచ్చు కదా. భలే రుద్ర, భలే. మైరాకి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఆ వాసనకి ఎక్కడున్నా వచ్చేస్తుంది. నేను చెప్పేది త్వరగా చేయండి రంగీలా, మన దగ్గర టైం లేదు. ఓకే ఓకే. ఫిష్ ఫ్రై రెడీ. మైరా, కమ్ ఆన్. ఫిష్ ఎక్కడ ఉంది? కమ్ ఆన్. రుద్ర, పొరపాటున వుల్ఫ్ అయ్యి ఉంటేనో? బాయ్ స్కౌట్ నార్మలిస్టికో. రుద్ర, నువ్వు ఎంత పని చేసావు? తను మైరా కాదు. ఇది పాసిబులే కాదు. మైరాకి కదా ఫిష్ అంటే ఇష్టం. నేను రాంగ్ వుల్ఫ్ పైన మ్యాజిక్ ఉపయోగించాను. ఓ నో. మైరా! మైరా! నేను ఇక్కడేం చేస్తున్నాను? రుద్ర, రంగీలా, ఏమైంది రుద్ర? నేను ఎందుకు ఇక్కడున్నాను? నాకు చాలా టైర్డ్ గా ఉంది. చాలా సేపటి నుంచి పరిగెత్తుతున్నట్టుగా ఉంది. మైరా, నీకంతా చెప్తాను, కానీ ఇప్పుడు మనకి టైం లేదు. నన్ను ఫాలో అవ్వు త్వరగా. రుద్ర అమ్మాయిని కనిపెట్టేశాడా? సరే, ఏం పర్వాలేదు. కానీ వీళ్ళు వరుణ్ణి ఖచ్చితంగా కాపాడలేరు. రుద్ర, మనం ఈ స్పీడ్ లో వెళ్తే వరుణ్ణి ఎలా కాపాడగలం? మనసుంటే మార్గం ఉంటుంది. ఏదో ఐసులో నుంచున్నట్టు ఎందుకు మనం ఇలా జారిపోతున్నాం? రుద్ర, అస్సలు వెళ్తురు లేదు. వెళ్తురు రప్పించు. ఏంటి విచిత్రంగా ఉంది? మనం గాల్లో నడుస్తున్నామా? సరే, ఎక్కడ ఆక్కండి. ఈ చోటు మ్యాజిక్ లో ఉండాలి, లేకపోతే గ్రావిటీ విషయం అయి ఉండాలి. మరి మనసుంటే మార్గం ఉంటుంది. ఏంటి మనం దాగుడు మొత్తలు ఆటలాడుతున్నామా? ఒకటి వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారు, లేదా మనం వాళ్ళని ఫాలో చేస్తున్నాం. కదా. ఈయన వేర్ వుల్ఫ్ అయిపోయాడు.
కిందకే ఉంది, మనం ఆధార్ నుంచే వెళ్దాం. రుద్ర ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఓటమిని ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రపంచంలో కల్లా వుల్ఫ్ కింగ్ పెద్ద మెజిషియన్ అని అందరూ ఒప్పుకుంటారు. షాకాల్, ఇది చిన్న విషయం అనుకుంటే చాలా పెద్ద విషయంగా మారుతుంది. దీనివల్ల పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకూడదు. వాళ్ళని వెళ్ళని, మీరు వెళ్ళి రేస్ పూర్తి చేయండి. రుద్ర వరుణ్ణి కాపాడడానికి అవకాశమే లేదు. ఆ తర్వాత ఈ ప్రపంచంలో నేనే బెస్ట్ మెజిషియన్ అని రుద్ర ఒప్పుకొని తీరాల్సిందే. అక్కడ స్టేజ్ కనిపిస్తుంది. అంటే మనం చుట్టూ తిరిగి ఫినిష్ లైన్ దగ్గరకు వచ్చేసాం. వాళ్ళు వెళ్తున్నారు. మనం ఎలాగైనా సరే వరుణ్ణి కాపాడి తీరాలి, లేకపోతే వరుణ్ ఎప్పటికీ మనిషిలా మారలేడు. మైరా, ఈ రోజు నీ మ్యాజిక్ కి టెస్ట్ ఉంది. మ్యాజికల్ రేస్ తో వుల్ఫ్ పై దాడి చేయి. వాళ్ళని ఫినిష్ లైన్ కి వెళ్ళకుండా ఆపు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, నువ్వు ఈ మ్యాజిక్ చేయకుండా మైరాన్ చేయమంటున్నావు ఎందుకు? ఎందుకలా చెప్పావు? మైరా, మన దగ్గర టైం లేదు. త్వరగా మ్యాజిక్ చేసి వాళ్ళపై దాడి చేయి. ఆ వుల్ఫ్స్ ని ఆపు. ఓకే ఓకే. అంతర్ మంతర్ కాలి కలంతర్. ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తు. రుద్ర, తన మ్యాజిక్ ఎప్పుడు వర్కౌట్ కాదు. అలా చూడు, వాళ్ళ వెనక పొంగరంలా తిరుగుతూ ఉంది. ఆ వుల్ఫ్ ఫినిష్ లైన్ దగ్గరికి వచ్చేసారు. మైరా మ్యాజిక్ ఎప్పుడు వరుణ్ పైన పనిచేస్తుంది. అటు చూడండి, వరుణ్. వరుణ్ వచ్చేసాడు. అరే, నేనెలా ఇక్కడికి వచ్చాను? అయినా మీరెందుకు నన్ను కౌగులించుకుంటున్నారు? ఏంటి షాకాల్, ఇప్పుడు నువ్వు హ్యాపీయేగా? అరే రుద్ర, మీరెప్పుడు అక్కడికి వెళ్ళారు? మీరందరూ నా పక్కనే కదా కూర్చొని ఉన్నారు. షాకాల్ దగ్గర అడగండి, ఆయన మీతో అన్ని చెప్తారు.
వుల్ఫ్ కింగ్, రేస్ నిజంగానే చాలా బాగుంది. నిజంగానే చాలా అద్భుతమైన రేస్. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. రాషక్లేనా, మనం బయలుదేరదాం. బాయ్ బాయ్. అరే వీళ్ళకి హఠాత్తుగా ఏమైంది? ఇది చాలా పెద్ద కథ, తాతయ్యగా చెప్తాం. ముందు యాన్యువల్ పార్టీని ఎంజాయ్ చేద్దాం. వాళ్ళు ఎందుకు వెళ్ళారో నాకు తెలుసు. ఇది భోజనం టైం కదా, వాళ్ళ అమ్మగారు వాళ్ళని పిలిచుంటారు. అందుకే వాళ్ళిద్దరూ ఇక్కడి నుంచి పారిపోయారు. ఉల్ఫ్ కింగ్, విన్నర్స్ కి అవార్డ్ ని ప్రెజెంట్ చేయండి. తప్పకుండా.